హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం వీరాంజనేయులు విహారయాత్ర అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. స్టోరీ ఏంటంటే వీరాంజనేయులు రిటైర్మెంట్ డబ్బులతో గోవా బీచ్ దగ్గర ఉన్న ఒక హౌస్ తీసుకుంటాడు. ఫ్యామిలీ అంతా కలిసి అప్పుడప్పుడు హాలిడేస్ అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అతను అనుకోకుండా ఒక రోజు చనిపోతాడు. నాన్న అస్థికులు గోవా సముద్రంలో కలపాలని కొడుకు ఫ్యామిలీతో సహా నాన్న పాత వాన్లో గోవా బయలుదేరుతాడు. ఈ జర్నీలో ఏం జరిగింది అనేది స్టోరీ. ఇది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ స్టోరీ. మన ఇళ్ళలో లాగానే వీళ్ళ ఇంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పాటు ఎవరి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఎవరిని జడ్జ్ చేయలేం, ఏ క్యారెక్టర్ బ్యాడ్ అని అనలేం. ఎందుకనంటే సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, విజయం కూడా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరిని చాలా బాగా చూపించారు అనిపించింది. బ్రహ్మి గారి ఓన్ మీమ్ డైలాగ్స్ ఆయనతోనే చెప్పించారు, అవి కూడా బాగున్నాయి. లాస్ట్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలనుకుంటే ఇది చూడండి. యాక్చువల్లీ ట్రైలర్ చూసి మనకు ఒక కామెడీ ఎమోషనల్ డ్రామాలా అనిపించింది. బట్ నాకైతే కామెడీ అంతగా పండలేదు అనిపించింది. ఓకే ఓకే అండ్ ఎమోషన్గా కూడా అంతగా కనెక్ట్ అవ్వలేను. మూవీ అంత బ్యాడ్ కాదు, బాగానే ఉంది. బట్ ఏదో మిస్ అయిందండి, ఏంటనేది తెలియటం లేదు. మీరు కనుక ఫ్యాలిమీ ఫ్యామిలీ కాదండి ఫ్యాలిమీ అనే మూవీ ఉంటుంది, అది చూడకపోతే ఈ మూవీ నచ్చుతుంది. అది చూసిన వాళ్ళకి ఈ మూవీ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఒక టైంపాస్ మూవీ ఫ్యామిలీ అంతా కలిపి చూసేయాలంటే ఈ మూవీ చూసేయచ్చు. అండ్ నేను చెప్పిన ఫ్యాలిమీ అనే మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్ ఉందండి. అది కూడా కొంచెం సేమ్ జానరాలానే ఉంటుంది, బట్ ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ టైం మరి మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.